ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేటటువంటి టాపిక్ నుండి 1 లేదా 2 ప్రశ్నలు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని చాలా ఈజీగా కూడా ఆన్సర్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనం ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని ఒక స్టేట్మెంట్ అంటాం. అంటే ఏదైనా ఒకటి మాట్లాడామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చల్లగా ఉంది, ఈ కాఫీ చాలా వేడిగా ఉంది, ఈ కూల్ డ్రింక్ చాలా చల్లగా ఉంది, ఈ కూల్ డ్రింక్ చాలా చల్లగా ఉంది అనేది ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ని మన పక్కన ఉన్నటువంటి మిత్రుడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనం ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ చాలా చల్లగా ఉంది అంటే ఫ్రెండ్ ఏమంటాడు కదా, లేదంటే ఈ కాఫీ చాలా వేడిగా ఉంది అంటే కదా అంట. అనే మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని నిజమా కాదా అని ప్రూవ్ చేసుకోవడానికి మనం క్వశ్చన్ ట్యాగ్ని ఉపయోగిస్తాం. ఇక్కడ కదా అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. అయితే మనం ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ లేదా నెగిటివ్ వేలో ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకోండి, షీఈ్ ఎ టీచర్, ఆమె ఒక టీచర్, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. అంటే ఆమె టీచర్ కాబట్టి టీచర్ అని చెప్తున్నాం, అదొక పాజిటివ్ స్టేట్మెంట్. అలా కాకుండా షీఈ్ నాట్ ఏ టీచర్, ఇక్కడ నాట్ అనేది వచ్చిందంటే అది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. అయితే మనకు స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉంటుంది. స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ అయితే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుంది, పాజిటివ్ వేలో ఉంటుంది. అది ఎలాగో మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు షీఈ్ ఎ టీచర్ అనేది ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి మనం క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాస్తామంటే యాక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ అనేటటువంటిది మొదటగా రాస్తాం, ఈజ్. తర్వాత స్టేట్మెంట్ అనేది పాజిటివ్ ఉంది కాబట్టి మన క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. అది ఎలా రాస్తాం నెగిటివ్ అంటే నాట్, ఈజ్ నాట్ని మనం ఎంట్ అని షార్ట్ ఫామ్లో రాస్తాం, ఈజ్ నాట్. ఉన్నటువంటి ప్రణవ్ని సేమ్ యథావిధిగా రాయడం జరుగుతుంది. షీఈ్ ఎ టీచర్, ఇజంట్ షీ, ఆమె టీచర్ కాదా, షీఈ్ ఎ టీచర్, ఆమె ఒక టీచర్, ఇజంట్ షీ కాదా, ఆమె కాదా అనేది ఇదొక క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. అదేవిధంగా చూసుకోండి, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, ఇదొక పాజిటివ్ స్టేట్మెంట్లోనే ఉంది. అయితే దీన్ని మనం ఇందాక ఇది రాసినట్టే సేమ్ రాయొచ్చు. ఇక్కడ యాక్సిలరీ వర్బ్ ఈజ్ ఉంది, ఇక్కడ ఏముంది ఆర్ ఉంది, సో ఆర్ అని రాస్తాం. సేమ్ అదేవిధంగా నాట్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది కదా, అండ్ ఆరెంజ్ సేమ్ ప్రొనౌన్ని అదేవిధంగా యూజ్ చేస్తాం. చూడండి, చాలా సింపుల్గా రాయొచ్చు, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి, కెన్ అనేది హెల్పింగ్ వర్బ్, హీ కెన్ స్విమ్, అతను ఈదగలడు, అతను ఈత కొట్టగలడు అని ఇక్కడ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది. దీన్ని మనం ఏ విధంగా రాస్తాం, కెన్. మన రూల్ ప్రకారం ఫస్ట్ ఏం రాసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ రాసుకోవాలి లేదా యాక్సిలరీ వర్బ్ రాసుకోవాలి. కెన్ అనేది రాస్తాం. తర్వాత స్టేట్మెంట్ పాజిటివ్ వేలో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ వేలో వస్తుంది. తర్వాత అండ్, నాట్ని మనం షార్ట్ ఫామ్లో అంట్ అని రాస్తాం. ఈ ఎన్టీ ఇలా రాసే బదులు మనం కాంట్, కెన్ నాట్ని మనం కాంట్, అదేవిధంగా ప్రణవ్ని రాస్తాం, కాంట్ హీ అని కూడా రాయొచ్చు. ఓకే, అదేవిధంగా ఐ విల్ కమ్ టుమారో, నేను రేపు వస్తాను అనేది ఒక స్టేట్మెంట్. దీన్ని మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాలంటే విల్ నాట్ అని రాయొచ్చు లేదా వోంట్ అని కూడా రాయొచ్చు. మీకు టెన్సెస్లో దీని గురించి ఇంకా క్లియర్గా వస్తుంది. ఇది టెన్సెస్లో ఉంది కాబట్టి దీన్ని మనం వాంట్ ఐ. ఇది మనకు క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి దీని చివరిలో మనం క్వశ్చన్ మార్క్ని కంపల్సరిగా ఉపయోగిస్తాం. క్వశ్చన్ ట్యాగ్ చివరిలో క్వశ్చన్ ట్యాగ్ అనేది కంపల్సరిగా వస్తుంది. మీకు ఇక్కడ కొన్ని రూల్స్ చాలా క్లియర్గా అర్థమై ఉంటాయి. ఏంటంటే స్టేట్మెంట్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ లేదా యాక్సిలరీ వర్బ్ని ముందుగా వాడతాం. స్టేట్మెంట్ అనేది పాజిటివ్ వేలో ఉంటే నాట్ అనేటటువంటి దాన్ని మనం ఆ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉపయోగిస్తాం. దాని తర్వాత నౌన్ లేదా ప్రనౌన్ని, నౌన్ ఉంటేనేమో ప్రనౌన్ ఉపయోగిస్తాం, ప్రనౌన్ ఉంటే ప్రనౌన్ని యథావిధిగా ఉపయోగిస్తాం. చివర్లో క్వశ్చన్ మార్క్ని ఉపయోగిస్తాం. ఓకేనా. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్లో ఉంటే మనం క్వశ్చన్ ట్యాగ్ ఏ విధంగా రాస్తామో తెలుసుకుందాం. షీఈ్ నాట్ ఏ టీచర్, ఆమె టీచర్ కాదు. ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాసాం, ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్లో ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం. పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అంటే నాట్ అనేటటువంటిది ఇక్కడ రాదు. యాక్సిలరీ వర్బ్ సేమ్ యథావిధిగా రాస్తాం. ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి నాట్ అనే దాన్ని మనం రాయము. ఏం రాస్తాం,
ఇచ్చినటువంటి ప్రొనౌన్ని యథావిధిగా రాస్తాం. ఈజ్, షీ అని రాస్తాం. అదేవిధంగా దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడడం లేదు. ఆల్రెడీ స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ వేలో రాస్తాం. యాక్సిలరీ వర్బ్ సేమ్ ఆర్. ఓకే, ఆర్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, ఆర్ దే. ఓకే, హీ కెన్ నాట్ స్విమ్, హీ కాంట్ స్విమ్ అని అంటున్నాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది, ఇక్కడ కెన్ ఉంది. కెన్ హీ, అతనా అని. ఐ విల్ నాట్ కమ్ టుమారో, నేను రేపు రాను. విల్ ఐ. ఈ విల్ నాట్ని వాంట్ అని కూడా రాస్తాడు, వోంట్ అని కూడా రాస్తాం. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. దే హ్యావ్ నాట్ ఫినిష్డ్ దేర్ వర్క్, ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంటే ఉంది కాబట్టి దీన్ని మనం నాట్ని యూజ్ చేయకుండా హ్యావ్ దే. ఓకేనా? అయితే మీరు ఇక్కడ ప్రతి సందర్భాన్ని గమనిస్తే ఇచ్చినటువంటి యాక్సిలరీ వర్బ్ని యథావిధిగా ఉపయోగిస్తున్నాం. ఈజ్ అంటే ఈజ్ ఉపయోగిస్తున్నాం, ఆర్ అంటే ఆర్ ఉపయోగించాం, కెన్ అంటే కెన్ ఉపయోగించాం, విల్ అంటే వోంట్ ఉపయోగించాం, హ్యావ్ అంటే హ్యావ్ ఉపయోగించాం. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ని యథావిధిగా ఉపయోగించకూడదు. ఆ సందర్భం ఏదంటే యామ్ అనేటటువంటిది వచ్చినప్పుడు మాత్రమే మనం ఆర్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఐ యామ్ యువర్ ఫ్రెండ్, ఇది యాక్చువల్గా ఈ రూల్ ప్రకారం ఎలా రాయాలి, ఐఎమ్ నాట్ ఐ రాయాలి. కానీ అలా రాస్తే అర్థవంతంగా ఉండదు కాబట్టి ఆర్ నాట్ ఐ అని రాయడం సరైనది అవుతుంది. ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్, నేను ఆ ఉద్యోగానికి అర్హుణ్ణి అని అంటున్నాం. ఐఆమ్ ఎలిజిబుల్ అంటే ఈ రూల్ ప్రకారం ఐఎమ్ నాట్ ఐ రాయాలి. కానీ అలా రాస్తే అర్థవంతం కాదు కాబట్టి మనం దాన్ని ఆర్ నాట్ ఐ అని రాయాలి. ఓకేనా? అన్నీ సేమ్ ఉంటాయి కానీ ఇదొక్కటి మాత్రమే చేంజ్ ఉంటుంది. ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే మనకు మారుతుంది. నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు యథావిధిగా రాస్తాం. ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్, నేను మిత్రుని గాను అన్నప్పుడు యామ్ ఐ అని రాస్తాం. ఆర్ ఐ రాయకూడదు, యామ్ ఐ రాయాలి. ఓకేనా? ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్, ఇక్కడ కూడా యామ్ ఐ అనేదే క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. క్వశ్చన్ ట్యాగ్ చివరిలో కంపల్సరీ క్వశ్చన్ మార్క్ ఉపయోగించాలి. అదేవిధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మరియు సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ ట్యాగ్స్ని ఏ విధంగా ఉపయోగిస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడే కానీ సెంటెన్స్ అనేటటువంటిది సబ్జెక్ట్తో మొదలవుతుంది. ఓకేనా? సబ్జెక్ట్తో మొదలవుతుంది. సబ్జెక్ట్ తర్వాత V1ని ఉపయోగిస్తాం. మనం టెన్సెస్ టాపిక్ విన్నప్పుడు ఒకసారి వినుంటాం V1, V2, V3, V4 అని. అలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం V1ని ఉపయోగిస్తాం. V1 తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ని ఉపయోగిస్తాం. అయితే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కానీ ఏ టెన్సెస్లో అయినా కానీ మనకు ప్రధానంగా సబ్జెక్ట్స్ అనేటటువంటివి 7 ఉంటాయి. ఏంటివి సార్ అవంటే ఐ, వి, యు, దే. అదేవిధంగా హీ, షీ, ఇట్ అనేటటువంటి 7 సబ్జెక్ట్ని ఉపయోగిస్తాం. ఇక్కడ మనకు ఐవియుదేలు వచ్చినప్పుడు మనం ప్రధానంగా డోంట్ అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డజంట్ అనేటటువంటిది ఉపయోగిస్తాం. ఓకేనా? ఇక్కడ ఎందుకంటే వీటి సందర్భాన్ని బట్టి మనం ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఏంటి? ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. ఐ ప్లే క్రికెట్ అంటే ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి మనం ఏం ఉపయోగిస్తాం? నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉపయోగిస్తాం కాబట్టి డోంట్ తర్వాత ఇచ్చినటువంటి ప్రొనౌన్ని ఉపయోగిస్తాం. డోంట్ ఐ. అదేవిధంగా దే లైక్ టీ ఉంది. ఇక్కడ దే అనేది కూడా ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి దీని ముందు కూడా ఏం ఉపయోగిస్తాం మనం? డోంట్ దే. అదేవిధంగా హీ ప్లేస్ వాలీబాల్, ప్లేస్. ఇక్కడ మనకు స్టేట్మెంట్ చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ V1 ఉపయోగించాం, ఇక్కడ V1 తర్వాత ఎస్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినప్పుడే మనం దీన్ని ఎలా ఉపయోగించాలో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూసుకోండి, హీ, షీ, ఇట్ అంటే ఇక్కడ హీ ఉంది కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగిస్తాం? డజంట్ అంటాం. ఓకేనా? డజంట్ అంటాం. ఇక్కడ చూసుకుంటే V1 తర్వాత ఎస్ వచ్చింది కాబట్టి ఆ విధంగా కూడా చూసుకున్నా మనం డజంట్ అనేది ఉపయోగిస్తాం. డజంట్ హీ అని అంటాం. షీ సింగ్స్ వెల్. ఇక్కడ చూడండి V1 తర్వాత ఎస్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా
డజంట్ అనే అంటాం. డజంట్ షీ. మరి ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ ఒకసారి చూసుకోండి. ఐ డోంట్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడను. స్టేట్మెంట్ అనేది నెగిటివ్గా ఉంటే మన క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడే కానీ పాజిటివ్ వేలో ఉంటుంది. డోంట్ అంటుంది కాబట్టి ఇక్కడ మనకు డూ అనేది వస్తుంది. డూ ఐ, నేను ఆడతానా. దే డోంట్ లైక్ టీ. వాళ్ళు టీని ఇష్టపడరు. డూ దే. అదేవిధంగా హీ డస్ నాట్ ప్లే వాలీబాల్. హీ డస్ నాట్ ప్లే వాలీబాల్. ఇక్కడ కూడా మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉపయోగిస్తాం. డస్ హీ. డస్ హీ. అదేవిధంగా షీ డస్ నాట్ సింగ్. ఆమె పాడదు. డస్ షీ. ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఈ విధంగా రాస్తాం. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎలా రాస్తామంటే షీ ఏట్ బిర్యానీ. ఆమె బిర్యానీ తిన్నది. ఎప్పుడే కానీ మనం కంప్లీట్ అయిన దానికి డిడ్ అనేది ఉపయోగిస్తాం. అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎప్పుడే కానీ మనం డిడ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ అయితేనేమో డిడింట్ అనేది క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగిస్తాం. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ అయితేనేమో డిడ్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ షీ ఏట్ బిర్యానీ అని ఉంది. ఆమె బిర్యానీ తిన్నది. తిన్నది అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉపయోగిస్తాం. డిడెంట్ షీ. డిడెంట్. తర్వాత ఇక్కడ ప్రొనౌన్ ఏముంది? షీ ఉంది కాబట్టి షీ. అదేవిధంగా హీ కంప్లీటెడ్ ద వర్క్. అతను పని పూర్తి చేశాడు. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉపయోగించాలి. డిడెంట్ హీ. ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది. షీ డిడ్ నాట్ ఈట్ బిర్యానీ. ఆమె బిర్యానీ తినలేదు. ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనకు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఏం ఉపయోగిస్తాం మనం? డిడ్. డిడ్ షీ. ఓకేనా? అదేవిధంగా హీ డిడ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్. అతను పనిని పూర్తి చేయలేదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దీంట్లో మనం డిడ్ అనేది ఉపయోగిస్తాం. డిడ్ హీ. ఒక్కటే గుర్తుంచుకోండి మిత్రులారా, డిడ్ నాట్ ఉంటేనేమో మనం క్వశ్చన్ ట్యాగ్లో డిడ్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఒక డిడ్ నాట్ ఉంది కాబట్టి డిడ్ ఉపయోగించాం. ఇక్కడ డిడ్ అనేది ఉండదు కానీ ఇచ్చినటువంటి వర్బ్ అనేది V2 ఫామ్లో ఉంటుంది కాబట్టి దీనికి మనం డిడ్ అనేది డిడెంట్ అనేది ఉపయోగిస్తాం. షీ ఏట్. ఏట్ అంటే ఈట్ అనేది V1 అవుతుంది. ఏట్ అంటే ఏమవుతుంది? V2 అవుతుంది. కాబట్టి ఇది పని పూర్తయిందని చూపిస్తుంది కాబట్టి డిడెంట్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పటి వరకు మనం విన్న క్లాస్లో యాక్సిలరీ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ అనేది ప్రధానంగా వస్తుందని మనకు తెలుస్తుంది. ఈ హెల్పింగ్ వర్బ్ పాజిటివ్ స్టేట్మెంట్లో వచ్చినప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్లోకి ఎలా మారుస్తాం, నెగిటివ్ స్టేట్మెంట్లో ఉన్నప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్లోకి ఎలా మారుస్తామో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఈ హెల్పింగ్ వర్బ్స్ లేదా యాక్సిలరీ వర్బ్స్ ఎన్ని ఉన్నాయో కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఈజ్ అని వచ్చినప్పుడు ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంది. దీన్ని మనం ఈజ్కి నాట్ యాడ్ చేస్తున్నాం. ఈజ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? షార్ట్ ఫామ్లో ఇజెంట్ అవుతుంది. నాతో పాటు మీరు పలకడానికి ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ వాజ్ ఉంది. వాజ్కి నాట్ యాడ్ చేస్తే వజంట్ అవుతుంది. ఆర్కి నాట్ యాడ్ చేస్తే అరెంట్ అవుతుంది. హ్యావ్కి నాట్ యాడ్ చేస్తే హ్యావెంట్ అవుతుంది. హ్యాజ్కి నాట్ యాడ్ చేస్తే హ్యాజెంట్ అవుతుంది. హ్యాడ్కి నాట్ యాడ్ చేస్తే హ్యాడెంట్ అవుతుంది. డూకి నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది. డస్కి నాట్ యాడ్ చేస్తే డజంట్ అవుతుంది. డిడ్కి నాట్ యాడ్ చేస్తే డిడింట్ అవుతుంది. విల్కి నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది. షాల్కి నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది. వర్క్కి నాట్ యాడ్ చేస్తే వరెంట్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనకు క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్గా వస్తుంది. అదే నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనకు క్వశ్చన్ ట్యాగ్ ఏ విధంగా వస్తుంది? పాజిటివ్ వస్తుంది. అందుకే వీటిని ఒకసారి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా సింపుల్గా ఉంది. అయితే ఇక్కడ కెన్ అని వస్తే ఏమవుతుంది? మనకు కెన్కి నాట్ యాడ్ చేస్తాం, అదేమవుతుంది? కాంట్ అవుతుంది. కుడ్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? కుడెంట్ అవుతుంది. మేకి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? మెంట్ అవుతుంది. మైట్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? మైటింట్ అవుతుంది. మస్ట్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? మస్ట్ నాట్ అవుతుంది. షుడ్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? షుడెంట్ అవుతుంది. వుడ్కు నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? వుడెంట్ అవుతుంది. నీడ్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డోంట్ అవుతుంది. నీడ్స్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డజంట్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉన్నప్పుడు నెగిటివ్గా ఏ విధంగా మారుతుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు కూడా మనకు క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్గా వస్తుంది. మీరు ఒకటే విషయాన్ని గుర్తుంచుకోండి మిత్రులారా, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా? పాజిటివ్గా ఉంటే మనం ఏం చేస్తాం? ఇచ్చినటువంటి యాక్సిలరీ వర్బ్ని ముందుగా రాస్తాం.
దాని తర్వాత నాట్ అని యాడ్ చేస్తాం. నాట్ని కాస్త షార్ట్ ఫామ్లో ఈజ్ ఉంటే ఇట్లా, ఈజ్ ఉంటే ఇజింట్ అని ఇట్లా యాడ్ చేస్తాం. దాని తర్వాత ఇచ్చినటువంటి ప్రనౌన్ని కానీ లేదా నౌన్ ఉంటే దాన్ని కూడా ప్రనౌన్ కానీ ఉపయోగిస్తాం. లేదంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెగిటివ్గా ఉంటే ఏం చేస్తాం, స్టేట్మెంట్లో ఆల్రెడీ నాట్ వచ్చింది కాబట్టి దాన్ని పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం, ఇచ్చినటువంటి యాక్సిలరీ వర్బ్ రాస్తాం. దాని తర్వాత మనం ఇచ్చినటువంటి ప్రనౌన్ లేదా నౌన్ని ఉపయోగిస్తాం. చాలా చాలా ఈజీగా ఉంటుంది మిత్రులారా. ఈ క్లాస్ని ఒకసారి వింటే మీకు గుర్తుండిపోయే అవకాశం మ్యాక్సిమం ఉంది. అలాగే మరిన్ని క్లాసెస్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేందుకు వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.